నిశ్చితంగా పరిశీలిస్తున్నారా అనేది ఒక పాయింట్. ఎస్, డెఫినెట్గా పరిశీలిస్తారు. దేశంలో ఒక రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రంలో రాజకీయం ఎలా మాత్రం చూస్తారు. అవకాశం ఉంటే ఒక కన్నేద్దామని కూడా అనుకుంటారు, తప్పేం లేదులే కానీ రాజకీయ పార్టీలు. కాకపోతే ఇది తప్పు ఒప్పు అని కాదు, కానీ గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చేత నియమిత సిఫారసు చేయబడతారు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుబంధ నాయకులు వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు. అందువల్ల గవర్నర్లను కేంద్రం నడిపిస్తోంది. ఇప్పుడు తమిళనాడులో కూడా ఆయన చెప్పిందే వాళ్ళు చెప్పిందే నడుస్తోంది అనే దానికి ఒక ఆస్కారం కలుగుతుంది. ఏం అలా ఎందుకు అనుకోకూడదు? అనుకోవడానికి ఏదన్నా ఎవరన్నా అని అనుకుంటారండి. ఏముంది, వాళ్ళు రాజకీయంగా నాలుగుకి ఎలా మడత పెడితే అలా మాడతారు. ఏముంది, రాజకీయాలు చూస్తున్నాం కాబట్టి తమిళనాడులో దేశవ్యాప్తంగా చూస్తున్నాం, తమిళనాడులో చూస్తున్నాం. మమతా బెనర్జీ గారు గెలవక ముందు ఎలక్షన్ అయిన వెంటనే నేను 200 సీట్లతో గెలుస్తున్నానని చెప్పింది. అవునా, స్టేట్మెంట్ ఇచ్చింది కదా. అవును, మీరు కూడా చెప్పారు కదా 450 గెలుస్తున్నారు. అధికారం కాదండి, అధికార మత్తులో అలా కనబడుతుంది. ఓడిపోయిన తర్వాత అయ్యో నీ కూర్చుని రాజీనామా చేసి నేను ఓడిపోలేదు ఆ తూచు అంటే ఎలా కూర్చుండే. ఇక్కడ అంతే. ఇప్పుడు మాట్లాడితే నాయకులు ఒక్క నిమిషం ఇప్పుడు విజయసాగర్ కరెక్ట్ గానే మాట్లాడాడు. విజయసాగర్ అవగాహనతో మాట్లాడాడు. నేను చెప్పింది కూడా ఇందాక అదే. నేను ఏమన్నానంటే గవర్నర్ గారి యొక్క విచక్షణలో ఆయన ప్రభుత్వము ఏర్పాటుకి ఇప్పుడు మీరు ఏర్పాటు చేయండి, వాడిని పిలవండి, విజయ్ గారిని పిలవాలా, టీవీ గారిని పిలవాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే మిగతా పార్టీలు ఉన్నాయో చిన్న చిత్తక పార్టీలు, మీరు గవర్నర్కి ఎందుకు లెటర్లు ఇవ్వలేదు? విజయ్ టీవీకి పార్టీ విజయ్కి ఎందుకు లెటర్లు ఇవ్వలేదు? ఎస్, మీకు 20 మంది మేము 2 సీట్లు మాయి, 2 సీట్లు మాయి, 2 సీట్లు మాయి, 4 సీట్లు మాయి, 5 సీట్లు మాయి, మీరు ఎవరైతే ఉన్నారో మిగతా మీరందరూ పెళ్లిళ్ళేమో ఒకరితో చేసుకున్నారు. ఇది కూటమిలో పార్టీలు మీరంతా పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుని వచ్చేసి తూర్చి పెళ్లి జరగలేదు. అది మేము వచ్చేసాం ఇతనితో అంటే ఎలా ఒప్పుకుంటారండి? సో గవర్నర్ గారికి ఆలోచించకూడదు అనమాట. మీరు వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చేసి పిలిచేయాలంటే పిలిచేయాలా? అలా కుదరదండి. నేను వాడే చెప్తాను సార్ మీకు, రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే 10 మంది లాయర్లు తీసుకొస్తే 10 మంది 10 రకాలుగా ఒక మర్డర్ కేసులోనే ఒక లాయర్ జరిగిందంటాడు, ఒక లాయర్ జరగలేదు అంటాడు. ఇవన్నీ ఉంటాయిలే కానీ ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఉండవని నేను అనట్లే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్స్ ఉండడము, గవర్నర్ నిర్ణయం మీద, గవర్నర్ యొక్క వ్యవహార శైలి మీద భిన్నాభిప్రాయాలు ఉండడము ఓకే, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నచ్చేవాళ్ళు ఆహా అంటారు, నచ్చని వాళ్ళు తూచి అంటారు, కుట్ర అంటారు. కానీ ఇందులోకి కేంద్రం వస్తుంది, ఇందులోకి కేంద్రం వస్తుంది. ఒక్క నిమిషం అన్న దయచేసి ప్లీజ్, ఒక్క నిమిషం అన్న దయచేసి ప్లీజ్, కొంచెం నాకు స్పేస్ ఇవ్వండి, దయచేసి నాకు ఒక స్పేస్ ఇవ్వండి. రాజకీయ శత్రువు డిఎంకే, సిద్ధాంత శత్రువు బీజేపీ. సరే, అవన్నీ చాలా మాట్లాడతారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా మాట్లాడతారు. మరి అదే డిఎంకేతో పొత్తు పెట్టుకున్న అదే కాదు, ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, అదే డిఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మరి ఇప్పుడు వచ్చి ఎట్లా జరిగింది ఇక్కడ? ఎలా వచ్చేస్తారు తెల్లారి అంటే? అదే కదా మరి, అది నైతికత, అది ఎట్లా ఎత్తికల్ అవుతుంది? కాబట్టి రాజకీయాల్లో ఎథిక్స్ కాదు ఇవన్నీ మనం మాట్లాడడం అంటే మనం గొంగట్లో అన్నం తింటూ ఎంటుకలు ఏరుకున్నట్టే ఉంటుంది. అది కాదు ఇష్యూ ఇక్కడ. గవర్నర్ యొక్క నిర్ణయాలు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. నన్ను క్వశ్చన్ అడగనిస్తారా? ఎట్లా ప్రజా తీర్పు అండి? ప్రజా తీర్పు చక్కగా లేకనే కదా ప్రజా తీర్పు. పరిగణలోకి తీసుకొని ఇవాళ విజయ్ కి మద్దతు ఇస్తామని చెప్పి ప్రభాకర్ గారు, మురళి గారు, రఘురామ్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి.